నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు మరోసారి చెప్పుకోవాలి. ఈ రాష్ట్రానికి ఎంత గొప్ప ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నాడో అర్థం చేసుకోవడానికి కోసం అందరూ కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పార్టీ వాళ్లకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పని చేయకూడదు, పని చేయకుండా ఉండే పొలిటికల్ గవర్నెన్స్ చూస్తారు. మనం గవర్నెన్స్ని చూసాం కానీ పొలిటికల్ గవర్నెన్స్ని చూస్తారు మీరని ప్రకటించి దాన్ని నేను ఇంక నిరంతరం దీన్ని ఫాలో అవుతాను అని చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేయాలనుకుంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు మీరు పెద్దవాళ్ళు అయిపోతూ ఉన్నారు, మీకు ఈ కోఆర్డినేషన్ తప్పవుతూ ఉందేమో అనుకుంటా ఉన్నా నేను. లేకపోతే చాలా బాధపడతా ఉన్నా మిమ్మల్ని చూసి. మా అంచనాలని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు మీరు, మా అంచనాలకు అందకుండా పనిచేస్తారు మీరు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున మీరేం మాట్లాడారో గుర్తుపెట్టుకోవాలి. దానికి స్పష్టంగా ఉంది ఆర్టికల్ 74 అండర్ 4, 99, 124 అండర్ బ్రాకెట్ 6, 140 ప్రకారం ఒక ఓట్ చేస్తారు అందరూ కూడా. మీరు ఎమ్మెల్యే కానీ మాట మాట్లాడారు. నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో అంతఃకరణ క్లీన్ మనసుతో నేను భయం కానీ పక్షపాతం కానీ లేకుండా రాగద్వేషానికి లోను కాకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తాయని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని ప్రకటించాం. గుర్తెచ్చుకోవాలా, 40 ఏళ్ళ ఇండస్ట్రీ మీది. అఫ్కోర్స్ అన్న చెప్పినట్లు ఆఖరికి మీరు మొదటి ముఖ్యమంత్రి పదవిని రాజ్యాంగబద్ధంగా కాకుండా ఇంకో విధంగా దాన్ని సంపాదించిన విషయం మామగారిని నెట్టేసి తెచ్చుకునే విషయాన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకుంటున్నాం, అంతే అవసరం వచ్చింది కాబట్టి. ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క ప్రవర్తన కానీ మీ యొక్క రియాక్షన్స్ కానీ లేదా ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నా కానీ అది ముఖ్యమంత్రి స్థాయికి తగ్గి ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉన్న అంశాలని ఆర్టికల్ 14 ప్రకారం రాజ్యాంగం ముందు ఈ దేశంలో అందరూ సమానమే, అన్నిటినీ పొందడానికి సమానమే అని చెప్పిన తర్వాత మీరు అత్యంత కక్షపూరితంగా ముఖ్యమంత్రి హోదాలో దాదాపు ఫలానా వాళ్ళందరికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరికి కూడా ఇవ్వమని మీరేం మాట్లాడతారు? మీ వాగ్దానాలు అట్లాగే ఉన్న వాస్తవాలు వీటిని తప్పించుకోవడం కోసం మీరు మాట్లాడుతూ ఉంటారు. మీ నాయకత్వంలో రాష్ట్రం కుదేలైపోతూ ఉంది, అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్తారు, 12.9% వృద్ధిలోకి వచ్చినామని చెప్తారు. 12.9% వృద్ధిలోకి వచ్చాం, మళ్ళీ అప్పులు తెచ్చుకుంటామని చెప్తారు. ఎవరికి ఎంత ఇస్తారో తెలియదు, ఏమిస్తారో తెలియదు. కేవలం అంకెల గారడి మాటల గాడి తప్ప మాకేం కనపడలేదు. దాన్ని తప్పించుకోవడం కోసం అసలు జీతాలు ఎంత ఇస్తున్నారు మీరు, ప్రజలకు ఎంత ఖర్చు పెడతారో కూడా చెప్పాల్సిన టైంలో మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడడానికి చెప్తా ఉన్నాం స్పష్టంగా. మీరు మీ ముందు ముఖ్యమంత్రుల్ని ఆదర్శంగా తీసుకోండి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి. ఏ విధంగా పరిపాలన చేయాలనే విషయాన్ని వాళ్ళు చెప్తారు. మీకు తెలియని అంశమేం కాదు. బహుశా మీ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజరెడ్డి గారి దగ్గర ప్రజా పరిపాలన అంటే ఏందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వెళ్ళి మీరు ముఖ్యమంత్రిగా మీరు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా నేను. మీరు ఈ రాష్ట్ర ప్రజలకు నాయకుడిగా ఉంటారు. ఇది రాజ్యాంగంలో చెప్పబడింది, దాన్ని ఇంప్లికేషన్ కూడా ఉంది. ముఖ్యమంత్రి స్థానం, ముఖ్యమంత్రి వ్యక్తిత్వం కూడా ఆధారపడుతుందని చెప్తారు. ముఖ్యమంత్రి వ్యక్తిత్వం కూడా
మీ వ్యక్తిత్వాన్ని ఈ రోజున మీరు చెప్పుకునే సమయం. మీరు అనేక విషయాల్ని మీరు చెప్పాలి మాకు. మిమ్మల్ని చూసి భావితరాలు చెడిపోయే అవకాశం ఉంది. మీ మాటలు విని మీ దాన్ని అమలు చేస్తే వచ్చే తరాలకు రాజకీయంగా ఈ విధంగా చేయలేము అనుకుంటారు. మీరు ఏ విధంగా తెలుగుదేశం, వైసీపీ, సిపిఎం, సిపిఎం విభజిస్తారు నాకు అర్థం కావడంలే. ఏమైనా మీరు ఆ ఈవీఎంల గురించి ఎప్పుడూ ఒక అనుమానం ఉంది. ఆ ఈవీఎంలు ఏమన్నా మీకెవరు ఓటేశారు, ఇంకొకరికెవరు ఓటేశారని ఏమన్నా ఏదైనా మీ దగ్గర ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా నేను. కనుక మీరు అర్థం చేసుకోవాల్సిన అంశాలని ఈ రోజున చేసుకోవాల్సిన అంశాలని. అట్లాగే ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను మేము. ఈ రోజున భారత రాజ్యాంగం నాకు బాధ వేస్తుంది. నిన్న కూడా ఎవరో వచ్చి మంత్రి గారు మాట్లాడిపోయారు, ఏదో బుక్కులు. భారత రాజ్యాంగంలో మంత్రులకేమి, ముఖ్యమంత్రికేమి, వాళ్ళ బాధ్యతలేమి, ఈ విషయాలు చదువుకోమని కోరుతా ఉన్నా నేను. చదువుకొని ముందు మాట్లాడమని కోరుతా ఉన్నా. రాగద్వేషాలకు అతీతంగా, కులమత ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరికీ ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వమా, తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి, లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయాన్ని తేల్చుకోవాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారే అని సవినయంగా తెలియజేస్తారు. ఎందుకంటే పెద్ద ఆయన వయసులో నాకు చాలా బాధేస్తుంది అతను చూస్తే. అంచనాలకు అందకుండా తిరోగమనంలో అది కూడా ఆఖరి ఎక్కడ పడ్డా సరే చట్టం అందరికీ సమానమని చట్టం చెప్తుంది, భారత రాజ్యాంగం చెప్తుంది చట్టం అందరికీ సమానమే అని. మరి చట్టం కొద్ది మందికి మాత్రమే ఏ విధంగా ఉపయోగపడతా ఉందో చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పైన వచ్చి అనేకమైన ఆ స్క్రోలింగ్స్ కానీ లేకపోతే వాటిని ఏదో అంటారు ఎస్ఎం భాషలు, సోషల్ మీడియా భాషలు ఏదంటారు వాటిని ట్రోల్స్ని, అవి కూడా చూడండి. అన్నీ చూసి ఈ రాష్ట్రంలో అసభ్యకరమైన భాష కానీ, అన్యాయమైన భావజాలం కానీ, దుర్మార్గం కానీ ఉంటే అందరికీ చెప్పి ఒకసారి క్లాస్ తీసుకోండి. మీరు భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలో చెప్పాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే మీ దగ్గర ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. మీరు అన్న మాటలు ఎంత ప్రభావాన్ని, దుర్మార్గమైన చెడ్డ ప్రభావాన్ని సమాజం మీద చూపిస్తాయో మీకు అర్థమవుతా ఉందా? ఇది విద్వేషాలని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల మధ్య పార్టీల పేరు మీద విద్వేషాలని పెంచుతున్న విషయాన్ని మీరు గమనించమని కోరుతా ఉన్నాం. నిజంగా ఈ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క శ్రేయోభిలాషులు అయితే, భారత రాజ్యాంగాన్ని గమనించి పనిచేసే వాళ్ళైతే ఈ ఆంధ్రప్రదేశ్ సమాజంలో మీరు విద్వేషాలని రెచ్చగొడతా ఉన్నారు పార్టీల పేరు మీద విషయాన్ని మీరు గుర్తించండి. గుర్తిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ప్రత్యక్షంగా మీరు సారీ చెప్పండి, క్షమాపణ చెప్పండి. అది లేదు మీరే కరెక్ట్ అనుకుంటే భారత రాజ్యాంగం ప్రకారం ఏం జరగాలో జరుగుతున్న విషయం తెలియజేస్తూ ఉన్నా. అంతేకాదు డిస్క్రిమినేషన్. ఇది భారత రాజ్యాంగం వివక్షను నిషేధించింది.